రక్షకుండు దయించినాడనా మన కొరకు పరమా. ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. క్రీస్తు ప్రభు వారు మరి ఆయన చరిత్రకు ప్రాముఖ్యమైనటువంటి వాడు, చరిత్రలో ఉన్న దేవుడు అని చెప్పడానికి ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఆయన గూర్చి ఎంతగానో ధ్యానించుకుంటూ ఉంటాం. మరి క్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ యొక్క సర్వలోకము ఆయన యొక్క పేరు మీద ఈ కాలం అనేటువంటిది నిర్ణయించబడిందని మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఏ రకంగా అంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తూ ఉంటాం. మరి ఆ యొక్క దినాల్లో ప్రజాసంఖ్య వ్రాయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని వారు మరి ఆ యొక్క దేశం అంతా కూడా తెలియచేయడం, ప్రజాసంఖ్య కొరకైనటువంటి చాటింపు వేయించడం, మరి క్రీస్తు ప్రభు వారితో ఈ శకము ప్రారంభించబడాలి అనేటువంటి దేవుని యొక్క గొప్ప నిర్ణయాన్ని మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, ప్రజాసంఖ్యలో క్రీస్తు అనేటువంటి ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. క్రీస్తు పూర్వం 31 నుండి 14 సంవత్సరాల మధ్యకాలంలో కైసర్ ఔగుస్తు అనేటువంటి ఒక రాజు, ఒక చక్రవర్తి, రోమా చక్రవర్తి ఆయన పరిపాలించినట్టుగా మనం చూస్తాం. ప్రస్తుతం ఇది ఇటలీ దేశంగా ఆ మధ్యధర చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ మరి వీరు జయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఫ్రాన్స్ నుండి ఇంగ్లాండ్ వరకు కూడా ఇవి వ్యాపించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, కైసర్ ఔగుస్తు అనేటువంటి ఆ యొక్క అగస్టిన్ చక్రవర్తి కాలంలో దేశంలో మరి ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా క్రొత్త జనాభా లెక్కలు వేయించాలనేటువంటి ఆలోచనతో మరి ఆనాడు మరి ఆ రాజు ఈ ప్రజాసంఖ్య కొరకు మరి అందరికీ కూడా ఉత్తర్వులు జారీ చేశాడు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ఇది ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 6 నుంచి 9వ శతాబ్దం మధ్యకాలంలో ఈ సిరేనియా, కురియా అనేటువంటి దేశములకు ఆయన అధిపతి అయినప్పుడు జరిగినటువంటి ఈ మొదటి ప్రజాసంఖ్య ఇక్కడ వ్రాయబడింది. మొదటి ప్రజాసంఖ్య ఎందుకు రాయబడింది, అంతవరకు లేనటువంటి ప్రజాసంఖ్య అప్పుడే ఎందుకు లిఖించబడుతుందంటే, క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, క్రీస్తు ప్రభువారి లోకంలో జీవించాడు, క్రీస్తు ప్రభువారితో ఈ శకం ప్రారంభమైంది, మరి క్రీస్తు ప్రభువారితోనే శకం అంతమవుతుందని సర్వ మానవాలు తెలుసుకోవడానికి దేవుడు ఇలాగూ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, అయితే ఇక్కడ కైసర్ ఔగుస్తు వలన వచ్చిన ఆజ్ఞలో మరి ఆయా దేశములలో ప్రకటన చేస్తూ ఉన్నారు, ప్రతి వారు ఈ సంఖ్యలో రాయబట్టకు తమ తమ పట్టణాలకి వెళ్ళాలి అని చెప్పారు. నేటి మనం ఈ లోకంలో మనం చూసినట్లయితే నేటి సమాజంలో కూడా ఆధార్ అనేటువంటిది అది లిఖించబడడానికి ఎక్కడ ఉన్న వాళ్ళైనా వారి స్వగ్రామానికి రావాలి. వారు ఉన్నటువంటి చోట ఇక ఆధార్ లిఖించుకోవాలని చెప్పినప్పుడు అందరూ కూడా మరి ఆధార్ను లిఖించుకున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఎలాగున మరి లేఖనములు నెరవేరులాగున ఆయన మరి దావీదు కుమారుడు, మరి ఆ దావీదు కుమారుడు ఆయన దావీదు వంశంలోను గోత్రంలోను పుడతాడనేటువంటి లేఖనాలు సెలవిచ్చినట్లుగా బెత్లెహేం అనేటువంటి ఊరిలో ఆయన మరి ఇక్కడ జన్మించాడు కనుక, యోధా గోత్రంలో ఆయన జన్మించాలి కనుక మరి దావీదు ద్వారా ఆ యొక్క యేసేపు గోత్రంలో మరి దావీదు వంశంలో క్రీస్తు ప్రభు వారు అక్కడ జన్మించి ఆయన ఆ యొక్క ప్రజాసంఖ్యలో లిఖించబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ రీతిగా మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు వారు చరిత్రకు ఆయన చరిత్రలో ఉన్న దేవుడు, చరిత్ర ఆయనతో ప్రారంభమైందని చెప్పడానికి ఈరోజు మనం ఎంతో గర్వపడాలి. ప్రియమైన వాళ్ళ దేవుని పిల్లలంగా మరి చాలామంది క్రీస్తు ప్రభు ఉన్నాడా, పుట్టాడా, ఆయన ఎక్కడ పుట్టాడు అనేటువంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఈ రోజున క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అనేటువంటి ఆ పదము వాడుకలోకి వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు ప్రభు వారు ముందంతా క్రీస్తు పూర్వం అన్నారు, క్రీస్తు ప్రభు వారి తర్వాత క్రీస్తు శకం అన్నారు. ఈ రోజున 2024 సంవత్సరాలు గడిచిపోతూ ఉండగా మరి క్రీస్తు ప్రభు వారి చరిత్రలో ఉన్నారని, ఆయన మన కొరకు వచ్చాడని మనం విశ్వసించిన వారమై ఆయనే లోకరక్షకుడని నమ్మి ఆయన బిడ్డలుగా మనం ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్లో ఉంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మరి కొద్దికాల ధ్యానంలో నాయన మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. ఆ దినాన్ని ప్రభువా క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని ప్రభువా ఇదిగో తండ్రి మీ ద్వారా లిఖించబడ్డానికి నాయన కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ అయి ప్రభా ఇదిగో తండ్రి ఆనాడు నేను ప్రజాసంఖ్యలో
అయినా మీరు రాయబడిన విధానం కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేటి వరకు అదే సంఖ్య లిఖించబడేటువంటి విధానంలో నేటి వరకు నాయన ఇదిగో తండ్రి నేను గుర్తింపు పొందుతున్న విధానం కొరకు వందనాలు. అలాగే ప్రభువా రేపు రానున్న దేవుడు అని విశ్వసించి నీ నామంలో స్తుతించి గణపరిచే భాగ్యం దయచేయండి. ఈ ఉదయకాల ధ్యానంలో పాల్గొన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, స్త్రీలను, పురుషులను, వృద్ధులను, బలహీనులను, రోగులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఉదయకాల ధ్యానంలో ప్రతిరోజు పాలు పంచుకుంటూ ఉన్నారో బిడ్డలందరినీ దీవించండి ఆయన. వారు కలిగిన ఆర్థికపరమైన ఇబ్బందులు తీసివేయండి, సమృద్ధినిచ్చి బలపరచండి. క్రిస్మస్ పండుగ సంతోషంతో ఆనందంతో జరిగించుకునే కృప దయచేయమని, ఆయన కుటుంబాల్లో ఉన్న శోధనలు అన్నీ తీసివేసి సమృద్ధినిచ్చి బలపరచమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. రక్షకుండు దయించినాడట, రక్షకుండు